మన శరీరంలో ఉన్న మెతక బుద్ధుల్ని బట్టి, చిన్న చితక లోపాలను బట్టి మన శరీరంలోనికి, మన మనస్సులోనికి నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ థింగ్స్ వాడు పంపించే అవకాశం ఉంది. ఇది నేను బాగా గుర్తించా. ఇంట్లోకి వస్తానా, నా గదిలోకి వస్తానా, నాకు అర్థమైపోయింది. ఆటోమేటిక్గా గదిలో వ్యతిరేకమైన పోరాటం ఉంది అని నాకు అర్థమైపోయింది. ఒకప్పుడు నేను దాన్ని గుర్తుపట్ల, ఇది ఎందుకు ఇలా అవుతుంది అని అనుకున్నా. తర్వాత కొంతమంది పెద్దల అనుభవాలు విన్నప్పుడు ఒరే ఇది నిజమే కదా అని అనిపించింది. ఇప్పుడు ఈ గదిలో ఇలాంటి ఎఫెక్ట్ మనకు ఉందనుకో, అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకో ప్రాంతానికి మనం వెళ్ళామనుకో, ఆ ఫీల్ ఉండదు, మనసు తేలిగ్గా ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళా నువ్వు ఈ గదిలోకి రా, అదే ఫీల్. ఎందుకంటే అక్కడ ఉండే డెవిల్స్, అక్కడ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడే ఉంటాయి, అవి అక్కడే ఉంటాయి. నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి. నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి. రైట్. ఇప్పుడు అక్కడి నుంచి లేచి ఇంకో ప్రాంతానికి వెళ్ళామనుకో, ఇవి ఆడికి రావు. అక్కడుండే వేరే ఉంటాయి. అవి మనల్ని పట్టుకొని మనల్ని శోధించడానికి టైం తీసుకుంటుంది. అందుకని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మనం వెళ్ళేటప్పటికి ఫీల్ మారిపోయింది. కానీ వ్యతిరేక పరిస్థితులు, వ్యతిరేక ఆలోచనలు వస్తున్నా నువ్వు అక్కడే ఉన్నావు అనుకో, ఖచ్చితంగా దెబ్బతింటావు. అసలు గృహాలలో ఇలాంటి దాడులు ఉంటాయన్న సంగతే విశ్వాసులకు తెలియదు. గృహాలలో, మన కుటుంబాలలో, మన గృహాలలో, మనం నివసించేటువంటి ప్రాంతాలలో ఇలాంటి నెగిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఎనర్జీస్, వ్యతిరేక శక్తులు, పాతాళలోక శక్తులు, అంధకార శక్తులు, దురాత్మ శక్తులు అనేవి ఉంటాయన్న సంగతే విశ్వాసులకు తెలియదు. కానీ వాటి దాడి ఉంటుంది. మరి ఇప్పుడు ఎట్లా? మరి వాటిని ఎదుర్కొనేది ఎట్లా? అందుకే చాలాసార్లు నేను వాక్యంలో చెప్పాను, విడిగా కూడా చెప్పాను. కుటుంబాల్లో ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీ అంటే అనుకూలమైనటువంటి శక్తి, అది దేవుడిది, ఉండేటట్టు మనం జాగ్రత్త తీసుకోవాలి. మన క్లైమేట్ని మనమే డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు వ్యతిరేక శక్తులు వచ్చి అక్కడ పని చేయకుండా అనుకూల శక్తి అక్కడ పనిచేయటానికి ఎప్పుడు గృహంలో స్తుతి ఆరాధన ఉండాలి. అరే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇలాంటి సిగ్నల్స్ తగులుతున్నాయి, ఇక్కడ డెవిల్ ఫోర్స్ ఉన్నట్టు నాకు అర్థమవుతుంది, దయ్యపు క్రియలు ఏవో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది అని నీకు అనిపించినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? బలవంతంగా ఆ ప్లేస్ని వదిలిపెట్టి బయటికి రావాలి. కానీ అవి రానియో, ఏం పోతావులే, నీ బతుకింతే, నీ పరిస్థితి ఇంతే, నీ జీవితం ఇంతే, ఇది ఇట్లా తెల్లారటమే అంతే అని కనీసం నువ్వు ఉన్న దగ్గర నుంచి కదలలేనటువంటి నిరాశ వచ్చింది నీకు. అక్కడ కూడా నువ్వు బలవంతంగా వదిలించుకొని బయటపడాలి. నాకేంటి చావు ఆలోచనలు వస్తున్నాయి, నేను దేవుని మార్గంలో ఉన్న, నాకేంది లైంగికమైన ఆలోచనలు వస్తున్నాయి, నాకేంది చెత్తాల కోరికలు కలుగుతున్నాయింది, ఇప్పటిదాకా లేవే, ఇప్పటిదాకా దైవికమైన సంభాషణతో వచ్చానే, ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకు కలుగుతున్నాయి అంటే అక్కడ ఏమున్నట్టు? కుక్కలు ఉన్నాయి. అక్కడ ఏమున్నాయి? కుక్కలును మాంత్రికులను అగ్నిగంధకాలో పడవేయబడతారని ఉంది. ఉందా? ఏడుందో చూడండి. ప్రకటన గ్రంథంలో దొరికింది మీకు. కుక్కలను మాంత్రికులు అని అంటాడు. మైక్ తీసుకొని చదువమ్మా. 22వ అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథం
ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనం. చదువునా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. ఏమంటే నాకు అర్థం కాదు, కుక్కలేందండి? ఎప్పుడన్నా ఆ మాట ఆలోచించారా? కుక్కలంటే జంతువులు, అసలు జంతువులకు ఆత్మే ఉండదు. మరి కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను అని అన్నాడేంటి? ఏంటి ఆ కుక్కలో? ఏంటి ఆ కుక్కలో? మనల్ని చీల్చి చెండాడడానికి దుష్టుడు మన మీదకి వదిలేటువంటి కుక్కలై. అర్థమైందా? దుష్ట శక్తులు ఆ కుక్కలు. కుక్కకు చూడు, వాసన చూపించి వదిలితే వెళ్ళి వాడిని పట్టుకుంటుంది. బాయ్, వింటున్నారా జాగ్రత్తగా? మాంత్రికుడు మంత్రప్రయోగం చేసేవాడు ఒక వ్యక్తి యొక్క వస్తువులు ఏవో ఒకటి తీసుకుంటాడు. ఒకసారి ఒక మాంత్రికుడు డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి నా లుంగి అడిగాడు. వాడు ఎందుకనుకున్నావు? నేను ధరించే లుంగి వాడికి ఇస్తే అది తీసుకెళ్ళి ఒక కుక్కకు వాసన చూపిస్తాడు. అర్థమైందా? ఒక కుక్కకి, ఏ కుక్క? అది కుక్క ఒక దురాత్మ శక్తి, దానికి వాసన చూపిస్తాడు, చూపించి వదులుతాడు అన్నమాట. అందుకే మంత్రప్రయోగపు కొడుకులు జుట్టు కానీ, వస్తువులకు సమకాలి మట్టి కానీ, గోళ్ళు కానీ, వస్త్రాలు కానీ తీసుకుంటారని మనం చిన్నప్పటి నుంచి విన్న ఐడియా ఉందా? ఎంతమందికి ఐడియా ఉంది? మంత్రప్రయోగపు కొడుకులు ఇలాంటివి తీసుకుంటారు. ఇవన్నీ ఎందుకు? కుక్కలకు వాసన చూపించడానికి. కుక్కకు వాసన చూపించి వదిలితే ఏం చేసింది కుక్క? నేరుగా పోయి వాడిని పట్టిద్ది. అది కుట్ర. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? కుక్కల సంగతి. అట్లాగా దేవుని కొరకు పనిచేసి ఫలించేటువంటి పాత్రలు. నా దగ్గరకు వచ్చి లుంగి అడుగుతాడు వాడు. నేనంటాను, పెద్దాయనా నీకు 60 ఏళ్ళు నేను నా లుంగి ఏం కట్టుకుంటావే నువ్వు కూర్చో, మా నాన్న పంచి ఇస్తా, చొక్కా ఇస్తా, కొత్తయే ఇస్తా అంటాను నేను. వాడంటాడు, అయ్యో అవన్నీ వద్దులేగా, నీ లుంగి ఒకటి అయ్యా అంటాడు. నిజమండి, మీరు నమ్మండి నమ్మబండి, నేను ఇంతమంది మందిరంలో దేవుని ఎదుట చెబుతున్నా ఈ మాట. ఇది 2010-11 మధ్యలో జరిగింది. నేనేమనుకుంటున్నాను, అడుక్కునేవాడు లుంగి అడుగుతున్నాడు, లుంగి ఏం కట్టుకుంటాడు? ఆల్రెడీ ఆయన పంచ కట్టుకొని వచ్చాడు. తర్వాత తెలిసింది తవ్వకాల్లో మాకు సంబంధించిన వాడు ఒకడు పంపించాడు నా దగ్గరికి వాడిని, నా పెళ్లి చేయటానికి. ఏం చేయటానికి? చేయటానికి పంపించాడు. నా మీదకి వదిలేడు వాడిని. మరి నాకు తోడై ఉన్నాడు, సామాన్యుడు కాదుగా. దెయ్యాన్ని నమ్మి, దెయ్యానికి మొక్కి, దెయ్యానికి ఆరాధన చేసుకునే వాడికి అంతుంటే, ఆడు దెయ్యాలనుకునే దుష్టశక్తుల మొత్తాన్ని, దురాత్మలని, సైతానుని, ఏది దెయ్యాల మొత్తానికి రాజైన సైతానుని సృష్టించిన వాడు నా దేవుడు. కోటం స్టార్ట్ అయింది. ఎట్లనే సెమీ క్రిస్మస్ కోటం స్టార్ట్ అయింది. మేము పాటలు పాడుతున్నాం, వాడు ఎదురుగా వచ్చి మంత్రోచ్చారణ చేస్తూ చేతులు తిట్లా అంటున్నాడు అండి. వాడు చూడు అసలు నా మీదికి. వాడు ఇలా అనే కొంది పాట రేజ్ పెరిగిపోతుంది. పాట కూడా ఏం పాట ఎత్తుకున్నావు అనుకున్నావు? ధవళ వర్ణుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, అవలీలగానతని గుర్తింపగలనమ్మ, అవలీలగానతని గుర్తింపగలనమ్మ.
ఉచ్చారణ చేస్తా దుష్టశక్తులు ఉసిగొలుపుతున్నాడు వాడు కుక్కల్ని. వాడి దగ్గర కుక్కలు ఉంటే మన దగ్గర దోతలు ఉంటారు. వచ్చిన కుక్కను వచ్చినట్టు మూతి పగల కొట్టు. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా, మనకు పరిచర్య చేయుట కొరకు, మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా, దేవదూతలు మనకుండగా, ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర, మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇట్లాంటి కొంతమందికి నమ్మబుద్ధి కాదు. నమ్మకపోతే ఆడవండి, నేను చేసేది ఉంది కానీ చెప్పేది పచ్చి నిజాలు. కూటమి అయిపోయింది, పెద్ద గొడవ స్టార్ట్ అయిందండి. వాడు తిప్పల పడి లేపాడు. ఆ కుక్కలు ఏం చేసినాయి తెలుసా? అక్కడ ఉండి అన్యుల్లో జొరబడ్డాయి. జోక్ కాదు నేను చెప్పేది, అనుభవం. అక్కడున్న అన్య జనుల్లోకి జొరబడి ఒక ఆటో దగ్గర తగాద పెట్టుకున్నారు. తగాద పెట్టుకుంటే వీళ్ళున్నారుగా మనోళ్ళు పరిచారకులు, ఏయ్ అంటున్నారు. మంచి వీళ్ళు కూడా యుద్ధానికి దిగుతున్నారు, వాళ్ళు యుద్ధానికి వీళ్ళు యుద్ధానికి. నా దగ్గరికి వచ్చింది వార్త, వాళ్ళొక బ్యాచ్ అయ్యారు, వీళ్ళొక బ్యాచ్ అయ్యారు, కొట్టుకోవడానికి సిద్ధమయ్యారని. నేను అప్పుడే వాడి గురించి ఆలోచిస్తాను. కొట్టుకోవడానికి సిద్ధమయ్యారన్నప్పుడు వాడు మంత్రోచ్చారణ ఎలా చేస్తారో తెలుసుగా నాకు. అది పెదవులు ఎలా కదులుతాయో నాకు క్లిక్ అయింది. ఫోటో కొట్టారు మనోళ్ళు, వాడున్నంత వరకు పడ్డది, వాడు పడలా ఫోటోలో. అంటే ఫోటో ఫ్లాష్ అయ్యేదానికి అవతల నిలబడ్డాడు వాడు. స్పష్టం, నిజం, అబద్ధం కాదు. తర్వాత వాడు ఏ ఊరు నుంచి వచ్చాడో, వాడిని ఎవడు పంపించాడో మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాను. నగ్గన సత్యం. నా పని చేయటానికి వాడు పంపించాడు. దేవుడు కృప చెప్పన, పంపించినోడు పోయాడు, వచ్చినోడు కూడా పోయాడు. ఏ ఫోటో తీరా. పంపించినోడు పోయాడు, వచ్చినోడు పోయాడు. ఇద్దరు పోయారు. ఇప్పుడు లేరు, ఇద్దరు భూమి మీద లేరు. నన్ను దేవుడు ఆయన కృపతో నిలబెట్టుకుని ఉంచాడు. నా దేవుడు రోషం గల్ల దేవుడు. ఇట్లాంటి చెత్త ఎదవలు చేస్తారా? పత్తా లేకుండా పోతారు, నామరూపాలు లేకుండా నాశనం అయిపోతారు. ఇద్దరు తెచ్చారు. ఒకటే, మారితే మారాలా, లేకపోతే మరణమే కావాలా. రెండు ఆప్షన్ లేదు. అది జీవం గల దేవుడితో పెట్టుకుంటే. నాకు అయిపోలే మ్యాటరు. గొడవ స్టార్ట్ అయింది. ఇక డి అంటే డి అంటున్నారు. పెద్ద గుంపు, వాళ్ళ గుంపు, వీళ్ళ గుంపు. అప్పటిదాకా దేవునికి మహిమ వచ్చింది, ఆ క్షణాన అవమానం రాబోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన చేశాను. ప్రార్థనలు ఏమడిగాని తెలుసా? వచ్చినోడు పనోడు అని నాకు అర్థమైంది. ఆడు కుక్కలను వేసుకొని వచ్చాడు. ప్రభువా, దయచేసి వాటిని బంధిస్తున్నా, యేసు నామములో వాటిని బంధిస్తున్నా. నేను వారి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ దురాత్మలు వెళ్ళిపోయి సమాధానం రావాలి. ఆడి మాంత్రిక శక్తులన్నీ యేసు నామములో బంధిస్తున్నాను అని పోయి ఈ రెండు బ్యాచ్ల మధ్యలో నిలబడ్డా. ఏందయ్యా, ఏం జరిగిందన్న? అప్పటిదాకా ఓరి నాయన భయంకరంగా అరుచుకునేవాళ్ళు. నేను ఎంటర్ అవ్వగానే, కాదన్నా నీకు ఎప్పుడన్నా ఇబ్బంది పెట్టామా మేము అన్నారు. ఏమి లేదు. ఇక నేను నిలబడ్డా. అప్పటిదాకా దెయ్యాలు బట్టి ఊగినోళ్ళు వెళ్ళంగానే
దెయ్యాలు వదిలిపోయిన వాళ్ళు నీరసమై పడిపోతారే, అట్టు వెళ్ళారు, అన్ని జనులు వెళ్ళిపోయారు. దేవుడి కార్యం నాతో పాటు ఆయన సన్నిధి వచ్చి నిలబడింది అక్కడ. ఇట్లాంటి కుట్రలు కూడా ఉంటాయి. ఎందుకు చెబుతున్నానంటే పదే పదే చావాలి 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 అనే ఆలోచన నీకు కలిగితే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. అది నువ్వు ఎక్కడ కూర్చున్నప్పుడు ఆలోచన కలుగుతుందో గుర్తుపట్టి అక్కడ కూటం పెట్టాలి, అక్కడ చేయాలి ప్రార్థన. అందుకే ప్రతి ఇంట్లో ఎప్పుడు నేను చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి, మీరు నోరు తెరిచి పాడకపోతే భక్తులు బాండి ఉన్నాయి, నేను బాండి ఉన్నాయిగా అయ్యన్నా పెట్టండి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి పాటలు పెట్టండి, స్తుతి వినపడేటట్టు చేయండి. ఇంట్లో అనుకూలమైనటువంటి ప్రశాంతమైనటువంటి ఆనందకరమైన ఆరాధనకరమైన వాతావరణం ఎప్పుడైతే ఇంట్లో ఏర్పాటు చేసుకుంటామో ఈ వ్యతిరేక శక్తులు కనపడవిక. బలవంతం చేస్తాయి అవి నిన్ను, వాటిని బలవంతంగా ఎదిరించాలి నువ్వు. సేవకుడా, నీ పని అయిపోయింది, నీ కిడ్నీలు చెడిపోయినట్టున్నాయి, నీకేదో గుండె జబ్బు వచ్చినట్టుంది, నీకేదో అవయవాలు తేడా బట్టి ఇట్లాంటి ఆలోచనలు వస్తుంటాయి. నీ లివర్ ఏదో తేడా పడ్డట్టుంది, నీ కడుపులో మొత్తానికి ఏదో తేడా, నీ నరాలకి ఏదో వీక్నెస్ వచ్చేటట్టు ఉంది, నీకు పక్షవాతం వచ్చే అవకాశం ఉంది, నీకేదో క్యాన్సర్ స్టార్ట్ అవుతున్నట్టుంది. ఇదంతా కుక్కల పనే. ఇది సేవకులకనే కదా, విశ్వాసులు కూడా. అబద్ధాలు ఆడుకొని చెప్పండి, ఇలాంటి డౌట్స్ ఎవరికన్నా వస్తాయా మీలో? ఎంతమందికి వస్తాయి? చేతులు ఎత్తండి. కొంచెం బాడీలో ఏదైనా తేడా వస్తే, నాకేదో కొంచెం క్యాన్సర్ వచ్చినట్టుంది, నా కిడ్నీలకి వెళ్ళి నొప్పిగా ఉంది, కిడ్నీలకి ఎందుకు నొప్పిగా ఉంది, కిడ్నీలు చెడిపోయినాయేమో, ఏందో నాకు తిన్నది అరగట్ల, లివర్ తేడా పడిందేమో, ఇట్లాంటి డౌట్లు ఎంతమందికి వస్తాయి? చేతులు ఎత్తండి. భయము చాలామంది చేతులు ఎత్తారు. ఇదంతా కుక్కల పనే. ఇదంతా ఎవరి పని? ఎస్ అన్ని నెగిటివ్ ఆలోచనలు నీకు వచ్చేటట్టు చేసి 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 అయ్యే నువ్వు నమ్మేటట్టు చేసి చివరికి అవి నీకు వచ్చేటట్టు చేస్తాయి. ఎంత డేంజర్ అనుకున్నావు? నీవు నమ్మినదే నీకు జరుగుద్దని చెప్పాడు యేసయ్య. అందుకని ఎప్పుడు నీ బాడీ చెడిపోయినట్టు, క్షీణించినట్టు, స్థితి కోల్పోయినట్టు, నీకు మరణం వచ్చినట్టు పదే 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 అవే ఆలోచనలు రప్పించి వాటినే నువ్వు నమ్మేటట్టు చేసి నిజంగా ఇది జరిగేటట్టు చేస్తాయి. అవి పెద్ద కుట్ర. అలాంటివి వచ్చినప్పుడు కూడా బలవంతంగా వదిలించుకొని అక్కడి నుంచి బయటపడాలి. సరిపోయిందా? దేవునికి స్తోత్రం. నేను చెప్పేది జోక్ కాదు. కుక్కల సంగతి మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఎక్కడన్నా కూర్చున్నప్పుడు నీకు అలాంటి దుష్ప్రేరణ కలుగుతుందంటే అక్కడ కుక్కలు ఉన్నట్టే. ఏ ప్రదేశానికైనా వెళ్ళినప్పుడు నీకు అలాంటి ప్రేరణలు కలుగుతున్నాయి అంటే అక్కడ ఏమున్నట్టు? కుక్కలు అంటే దుష్టశక్తులు. అప్పుడు నువ్వేం చేయాలి? 2, ఒకటి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోవాలి, లేదా స్తుతి పాట ఎత్తుకోవాలి. స్తుతి ఎత్తుకోవాలి, అప్పుడు అయిపోతాయి. ఎందుకు తెలుసా? స్తుతించినప్పుడు ఏం జరిగిద్దంటే పరిశుద్ధాత్మ దిగొస్తాడు. నువ్వు ఎక్కడుండి స్తుతిస్తే అక్కడికి పరిశుద్ధాత్మ దిగొస్తాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే దిగొచ్చాడో అవి పరారు. ఇంట్లో ఎప్పుడు స్తుతి ఉండేటట్టు, ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేసుకునేటట్టు. మీరు కావాలంటే చూడండి, కుటుంబ ప్రార్థన చేయమని ఎన్ని ప్రసంగాలు చేశాను నేను. కానీ నిజంగా కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? కారణం కుక్కలో. ఒక్కొక్క కొంపలో ఎన్ని కుక్కలు ఉన్నాయో, స్తోత్రం. వాటి దెబ్బకే కుటుంబ ప్రార్థనలు లేవు. అందుకని ఎటుకూడి మీరు ప్రార్థన చేయకపోయినా నా బోటోడు చేసి రికార్డ్ చేసినవి ఉంటాయిగా. పొద్దున్నే నిద్ర లేవగానే ఎవరో ఒకళ్ళు లేచిపోయి ముందు ఇంటి మొత్తం అక్కడో స్పీకర్ పెట్టుకోండి. 4 గదులకు 4 స్పీకర్లు 4 గదుల్లో పెట్టండి. పొద్దున్నే నిద్ర ఎవరు లెగితే వాళ్ళు నీకు దండం పెడతా, అది ఆన్ చేసుకోండి. సైన్యములకు అధిపతి నీకేగా నా
స్తుతి, నా సైన్యములకు అధిపతి. అని నేను పాడుతుంటా, మీకు షాకిర్ లేదుగా, ఆ బాధలన్నీ నేను పడ్డాగా. ఆన్ చేయండి, చేసి చూడండి కావాలంటే, అలాంటి నెగిటివ్ ఫోర్స్ ఉంటుందేమో చూడండి. బలవంతంగా కుక్కల్ని తరిమి కొట్టాలి, గుర్తుపెట్టుకోండి, లేకపోతే దెబ్బతింటారు. ఇంకా పాటలు పెట్టుకుంటే కుటుంబ ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన కూడా వచ్చింది. పొద్దున కానీ సాయంత్రం కానీ ఎప్పుడు ఇంట్లో స్తుతి ఉండేటట్టు చూడండి. ఫీల్ మారిపోకపోతే అప్పుడు అడగండి. అలజడులు పోతాయి, భయాలు పోతాయి, ఆందోళనలు పోతాయి. అసలు ముందు ఇంట్లో కుక్కలు వెళ్ళిపోతే దేవుని ఆత్మ సన్నిధి మనతో ఉంటుంది. అందుకే నీతిమంతుల గుడారాల్లో ఏమైనా పడతాయి? గౌగౌల ఆహా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. హల్లెలూయా. నీ ఇంట్లో ఏ గదిలో నువ్వు ఉన్నప్పుడు అలాంటి అనుభూతులు కలుగుతున్నాయో ఆ గదిలో కూర్చొని ప్రార్థన చేయండి. ఆ గదిలో కూర్చొని ఆ కుక్కల్ని బంధించండి, యేసు నామంలో, యేసు రక్తంతో బంధించండి.